హాయ్ హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై వ్లాగ్. నేను పాలకూర తెచ్చుకున్న ప్రతిసారి ఏంటి ఎప్పుడు చూడు పప్పు పాలకూరేనా అని చెప్పేసి అనుకునేదాన్ని. కానీ ఈరోజు మీ ముందుకి ఒక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదే పాలకూర ఉల్లికారం కర్రీ. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేసా, నాకైతే బాగా సెట్ అయింది. మీరు కూడా లేట్ చేయకుండా ఈ వీడియోని చూసేసి ట్రై చేయండి. ముందుగా కడాయిలోకి 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ తీసుకుని అందులోనే ఒక 2 టేబుల్ స్పూన్స్ శనగపప్పు, 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు, అలాగే 1 టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర వేసుకుని బాగా ఫ్రై చేసుకోండి. అలాగే కారానికి సరిపడేటట్టు ఎండుమిర్చి కూడా వేసుకుని ఫ్రై చేసుకోండి. నాకైతే 5 ఎండుమిర్చీలు సరిపోయాయి. సో మీకు ఎన్ని అయితే కారంకి సరిపోతాయో మీరు తగినన్ని ఎండుమిర్చీలు వేసుకుని బాగా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేశాక ఆ మిశ్రమాన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకోండి. తర్వాత అదే ఆయిల్లో మనం కట్ చేసి పెట్టుకున్న 3 ఉల్లిపాయలని కూడా వేసుకుని ఫ్రై చేసుకోండి. తర్వాత ఒక టేబుల్ స్పూన్ చింతపండు, అలాగే మనకి తగినంత పసుపు వేసుకుని బాగా ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయలు మనకి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మనం వేయించుకోవాలి. వన్స్ ఉల్లిపాయలు వేగాక మనం స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. వన్స్ ఉల్లిపాయలు చల్లారాక తగినంత కారం, ఉప్పు వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. మనం గ్రైండింగ్ కూడా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి, మరీ పేస్ట్గా కూడా గ్రైండ్ చేసుకోకూడదు. సో ఇలా పేస్ట్ చేశాక ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ అదే కడాయిలో ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి, ఎందుకంటే దీనికి ఇప్పుడు ఫ్రైకి చాలా ఆయిల్ పడుతుంది. అలాగే ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, పచ్చిశనగపప్పు, జీలకర్ర, అలాగే మనం దంచిపెట్టుకున్న వెల్లుల్లిపాయ రెమ్మలు కూడా వేసుకుని బాగా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ మనం కట్ చేసి పెట్టుకున్న పాలకూరని వేసుకుని ఒక 3-4 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. వన్స్ నీరు ఇంకిపోయాక మనం తయారు చేసి పెట్టుకున్న ఉల్లికారాన్ని కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకుంటే మనకు వేడి వేడి పాలకూర ఉల్లికారం రెడీ. మీకు కనుక మా రెసిపీ నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై వ్లాగ్. థ్యాంక్ యూ.